వెల్కమ్ బ్యాక్ అండి. వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్. నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నవోదయ, సైనిక్, రాష్ట్రీయ మిలిటరీ స్కూల్కి సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ కోసం మన యాప్ ఉంటుంది, నాయుడు స్టడీ సర్కిల్ VZM అని. సో ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోగలరు. మరి ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేద్దాం సార్ అంటే 2026లో సో జవహర్ నవోదయ విద్యాలయ, సో JNV అంటాం. సో సింపుల్గా నవోదయ విద్యాలయ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాము. సో 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించి మ్యాథ్స్ పేపర్ ఏ విధంగా ఇచ్చారు చూడండి. నవోదయ విద్యాలయ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో విద్యార్థులు, వారికి అవగాహన కోసం ఈ వీడియో నేను చేస్తున్నాను. సో మ్యాథమెటిక్స్లో మనకి 20 క్వశ్చన్స్ వస్తాయండి. సో మ్యాథ్స్లో 20 క్వశ్చన్స్ వస్తాయి, 20 క్వశ్చన్లు వస్తాయండి. సో ఈ 20 క్వశ్చన్స్కి మనకి ఒక్కొక్క క్వశ్చన్కి కూడాను 20 క్వశ్చన్స్ వస్తాయి. ప్రతి క్వశ్చన్కి కూడా 1 and 1/4 మార్క్స్ అంటే 1.25. సో 1.5 అంటాం తెలుగులో, 1.25 మార్క్స్ అనమాట. సో అలా చూసుకుంటే మనకి 25 మార్క్స్కి మ్యాథమెటిక్స్ పార్ట్, దీన్ని అర్థమెటిక్ పార్ట్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాము. ఈ పార్ట్ అనేది ఉంటుంది, ఓకేనా. సో 20 క్వశ్చన్లు వస్తాయి. ప్రతి క్వశ్చన్ కూడా 1 and 1/4 మార్క్స్, టోటల్గా 25 మార్క్స్ అనమాట, ఓకేనా. సో నవోదయ విద్యాలయ సెక్షన్ ఈ పరీక్షల్లో 3 సెక్షన్లు ఉంటాయి. సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3. సెక్షన్ 1లో మెంటల్ ఎబిలిటీ అని చెప్పేసి ఇస్తారు. సెక్షన్ 2లో ఈ మ్యాథమెటిక్స్ పార్ట్ అనేది ఉంటుంది. సెక్షన్ 3లో లాంగ్వేజెస్ వస్తాయి అన్నమాట, ఓకేనా. తెలుగు మీడియం సెలెక్ట్ చేసుకున్న పిల్లలకి తెలుగు మీడియంలో లాంగ్వేజెస్, ఇంగ్లీష్ మీడియం సెలెక్ట్ చేసుకున్న పిల్లలకి ఇంగ్లీష్ మీడియంలో లాంగ్వేజెస్ అంటే ప్యాసేజ్లు వస్తాయి అన్నమాట. సో పేపర్ కూడాను, పేపర్ మీరు తెలుగు మీడియంలో రాయాలనుకుంటే మొత్తం పేపర్ అంతా తెలుగు మీడియంలో వస్తుంది. పేపర్ అంతా మీరు ఇంగ్లీష్లో రాయాలనుకుంటే ఇంగ్లీష్ మీడియంలో పేపర్ వస్తుంది, అంతేగాని బై లాంగ్వేజ్లో మాత్రం పేపర్ రాదు, ఓకేనా. సో మరి ఈ మ్యాథ్స్కి వచ్చేసరికి ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, సో ఏ విధంగా మీరు ప్రిపేర్ అవ్వాలి, ఏ చాప్టర్స్ ప్రిపేర్ అవ్వాలో ఒకసారి చూద్దాం. సో నేను క్వశ్చన్ డిస్ప్లే అయిన దగ్గర అది ఏ చాప్టర్ నుంచి వచ్చిందో నేను చెప్తా ఉంటాను ఆ క్వశ్చన్, ఓకేనా. సో అలా క్యారీ అయిపోదాం మనం. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఎస్, ఇక్కడ మీరు చూసుకుంటే ద ప్రొడక్ట్ ఆఫ్ 0.2 and 0.03 ఈజ్ అని చెప్పేసి క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ డెసిమల్స్ అనేటువంటి టాపిక్ నుంచి వచ్చినట్టు, దశాంశాలు అంటారు తెలుగులో, ఓకేనా. సో మొత్తం మీద మీరు అంటే మనకి నవోదయ విద్యాలయ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చేటప్పుడు మ్యాథ్స్ నుంచి 12 టాపిక్స్ ఇస్తారండి, 12 ఓకేనా పాఠాలు ఇస్తారు. ఈ 12 టాపిక్స్ని కూడా మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది, ఓకేనా. ఈ 12 టాపిక్స్ కూడా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. సో మనం ఏం చేసామంటే ఈ 12 టాపిక్స్ని కూడా వీడియోస్ రూపంలో కోర్స్ క్రియేట్ చేసుకొని మన యాప్లో పెట్టుకున్నాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. సో ఇది ఏ టాపిక్ నుంచి వచ్చినట్టండి, డెసిమల్స్, దశాంశాలు. ద ప్రొడక్ట్ ఆఫ్, ప్రొడక్ట్ అంటే ఇంటూ చేయాలి ఎవరిని, 0.2ని 0.03ని. సో 0.2 ఇంటూ 0.03 తెలుగులో 0.2 మరియు 0.3ల లబ్ధం ఎంత అని అడుగుతూ ఉంటాడు అనమాట, లబ్ధము అంటాము, ఓకేనా. సో ద రిజల్ట్ ఆఫ్ మల్టిప్లికేషన్ ఈజ్ నోన్ యాజ్ ప్రొడక్ట్. సో మల్టిప్లికేషన్ యొక్క రిజల్ట్నే మనం ప్రొడక్ట్ అని చెప్పేసి పిలుచుకుంటాం. అయితే డెసిమల్స్లో మనకి ఎడిషను, సబ్ట్రాక్షను, మల్టిప్లికేషను, డివిజన్ చేయడం వస్తే ఈ క్వశ్చన్ని సాల్వ్ చేసేస్తాం. సో ఇక్కడ చూడండి, సో సింపుల్గా ఏం లేదు మల్టిప్లికేషన్ చేసేటప్పుడు 2 3s are 6, 2 3s are 6. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ నెంబర్లో 1 డెసిమల్ పాయింట్ ఉంది. 1 డెసిమల్ పాయింట్ అంటే పాయింట్ తర్వాత ఒక స్థానం ఉంది, ఒక ప్లేస్ మాత్రం ఉంది కాబట్టి 1 డెసిమల్. ఇక్కడ 2 ప్లేసెస్ ఉన్నాయి అంటే 2 డెసిమల్స్. సో ఇక్కడ 1, ఇక్కడ 2. సో ఇంటూ చేసేటప్పుడు డెసిమల్ ప్లేసెస్ని యాడ్ చేసుకోండి. 1 + 2 3 ప్లేసెస్ కావాలి మనకి. ఇప్పుడు మన దగ్గర ఉన్నది 6 ఒకటే, మరి ఇంక మిగతా 2 ప్లేసెస్ లేవు కాబట్టి మరొక జీరో ఇక్కడ పెట్టేసి ఇక్కడ డెసిమల్ పాయింట్ పెట్టేద్దాం. సో 0.006 అనేది మన ఆన్సర్ అవుతుంది, ఓకేనా. సో ఫస్ట్ వన్ అనేది మన ఆన్సర్ అమ్మా, ఓకేనా. నోట్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది క్వశ్చన్, నోట్ చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకేనా. ఈ క్వశ్చన్ ఏ చాప్టర్ నుంచి వచ్చిందండి, డెసిమల్స్ అనేటువంటి టాపిక్ నుంచి మనకు వచ్చింది, దశాంశాలు. ఎస్, సెకండ్ క్వశ్చన్.
ఎస్, ఇది చూడండి. హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్ ఆర్ దేర్ బిట్వీన్ 1 and 11? 1కి 11కి మధ్యలో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి అని చెప్పేసి క్వశ్చన్ ఇది. దీన్ని మనం నెంబర్ సిస్టమ్ అనేటువంటి టాపిక్గా ఊహించుకోవచ్చు, లేదు అనుకుంటే ప్రైమ్ అండ్ కాంపోజిట్ నెంబర్స్ అనేటువంటి టాపిక్, అది నెంబర్ సిస్టమ్ ఇంక్లూడింగే. ఓకేనా, యాక్చువల్గా సైనిక్ స్కూల్కి అయితే అది వేరొక టాపిక్ లాగా ఇస్తాడు. లేదు అనుకుంటే ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ అనేటువంటి టాపిక్లో కూడా మనం దీన్ని తీసుకోవచ్చు. సో నెంబర్ సిస్టంలోనే తీసుకుందాం, ఎందుకంటే ప్రైమ్ నెంబర్స్ అన్నాడు కాబట్టి. ప్రైమ్ నెంబర్స్ మనం 1 to 100 మధ్యలో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయో తెలుసుకుంటే ఈ క్వశ్చన్ అనేది మీకు ఈజీ అయిపోతుంది. ఓకేనా, హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్ని తెలుగులో ప్రధాన సంఖ్యలు అంటారు. ఏమంటారమ్మా? ప్రధాన సంఖ్యలు అంటారు. ఓకేనా, ఆర్ దేర్ బిట్వీన్ 1 and 11? 1కి 11కి మధ్యలో ఉన్నటువంటి రాయాలి. చూడండి, 1 and 11కి మధ్యలో ఉన్నవి, బిట్వీన్ అని అన్నాడు అంటే మధ్యలో ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ మనం రాయాలి. సో మరి 1 to 100 మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ కానీ మీరు కంఠస్థ పెట్టినట్లయితే, బై హార్ట్ చేసుకున్నట్లయితే ఈ క్వశ్చన్ ఈజీ కదా. సో మరి 1కి 11కి మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఎవరమ్మా? 2, 3, 5, 7, ఇంతే, 4 మాత్రమే ఉంటాయి. 11 ఉంటుంది కానీ వాటి మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ కావాలి. ఇక్కడ 11 మనం క్యాలిక్యులేట్ చేయకూడదు. సో ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 4 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయమ్మా? 4 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. ఓకేనా, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్కి వెళ్దాం. ఎస్, ద గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 20 and 30. సో ఇది ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ అనేటువంటి కాన్సెప్ట్ నుంచి వచ్చినట్టు. ఓకేనా, 20కి 30కి కామన్ ఫ్యాక్టర్లో పెద్దదేంటి? దాన్నే మనం గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్ లేదా జీసీఎఫ్. ఈ జీ దగ్గర మనం ఏం లేదన్నా హెచ్ అని పెట్టుకున్నాం అనుకో, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, దాన్నే మనం హెచ్సిఎఫ్ అంటాము. మనకు ఉన్నటువంటి చాప్టర్ మాత్రం ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్సే. ఎస్సిఎఫ్ అండ్ ఎల్సిఎం అనేటువంటి చాప్టర్ మనకు లేదు. బట్ ఎవరైతే నవోదయకి ప్రిపేర్ అవుతున్నారో వారు మాత్రం ఈ చాప్టర్ని కూడా నేర్చుకోండి. ఓకేనా, సో సైనిక్ స్కూల్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో విద్యార్థులు, సో ఈ 12 చాప్టర్స్తో పాటు నవోదయ విద్యాలయకి ఇచ్చేటువంటి 12 చాప్టర్స్తో పాటు మరికొన్ని ఎక్స్ట్రా టాపిక్స్ ఉంటాయి, అవి కూడా ప్రిపేర్ అవ్వాలి. అందుకోసమే సైనిక్ స్కూల్కి కానీ మీరు ప్రిపేర్ అయితే నవోదయ మ్యాథ్స్ అంతా కూడా మీరు కవర్ చేసేస్తారనమాట. ఓకేనా, లుక్ ఎట్ ద గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 20 and 30. సో 20కి 30కి గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఎవరు? దాన్నే మనం హెచ్సిఎఫ్ అంటాము. సో హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడానికి నేనైతే 4 మెథడ్స్ సజెస్ట్ చేస్తాను. సో మీకు ఏ మెథడ్ కావాలంటే ఆ మెథడ్లో సాల్వ్ చేసుకోండి. సో ఇక్కడ మాత్రం కామన్ ఫ్యాక్టర్స్ మెథడ్లో చేద్దాం. అంటే ఫస్ట్ 20కి ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ ఏంటో రాద్దాం. 20కి ఉన్నటువంటి ఫ్యాక్టర్స్, మరి ఫ్యాక్టర్ అంటే ఏంటి? ఈ 20ని ఎవరెవరైతే డివైడ్ చేస్తారో, 20ని ఎవరైతే భాగిస్తారో, తెలుగులో చెప్తున్నాను, 20 అంటే 20ని ఎవరైతే భాగిస్తారో దాన్ని మనం కారణాంకము అంటాము. ఓకేనా, 20కి 30కి ఉన్నటువంటి పెద్ద కారణాంకం ఎవరు అని చెప్పేసి క్వశ్చన్ అడిగారు అనమాట, గరిష్ట కారణాంకం. ఓకేనా, ఎస్, 20ని ఎవరెవరు డివైడ్ చేస్తారు చూడండి. 1 20s are 20గా రాయొచ్చా? ఇంకా 2 10s are 20నా? ఎస్, 3 టేబుల్లో రాదు. 4 5s are 20, 5 4s are 20, 10 2s are 20, 21s are 20. ఓకేనా, సో ఇవన్నీ కూడా ఏమవుతాయి? ఫ్యాక్టర్స్ అవుతాయి. మరి 30కి ఉండే ఫ్యాక్టర్స్ ఏంటమ్మా చెప్పండి? 1 30s are 30, నెక్స్ట్ 2 15s are 30, నెక్స్ట్ 3 10s are 30, నెక్స్ట్ 4 టేబుల్లో రాదు, 5 టేబుల్లో వస్తుంది. 5 6s are 30, వెంటనే 6 టేబుల్ వస్తుంది కాబట్టి ఇక్కడ నుంచే 6 5s are 30, 10 3s are 30, 15 2s are 30, 31s are 30. ఓకేనా, ఇవి ఫ్యాక్టర్స్ అవుతాయి. సో 20కి ఉండే ఫ్యాక్టర్స్ ఏంటమ్మా? ఫ్యాక్టర్స్ ఆఫ్ 20, కారణాంకాలు, తెలుగులో అయితే 20 యొక్క కారణాంకాలు. 1 2 4 5 10 20, ఇవి ఓకేనా 20 యొక్క ఫ్యాక్టర్స్. మరి 30 ఫ్యాక్టర్స్ ఏంటమ్మా? ఎస్, 30 ఫ్యాక్టర్స్ చూడండి. 1 2 3 5 6 10 15 అండ్ 30, ఇవి 30 ఫ్యాక్టర్స్. మరి రెండిట్లో కామన్గా ఏవైనా ఉన్నాయా? ఎస్, కామన్గా ఉన్న ఒకసారి చూసేయండి. సో ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, 2 ఉంది, 2 ఉంది, 5 ఉంది, 5 ఉంది, 10 ఉంది, 10 ఉంది, అంతే కదా. ఇవి కదా కామన్గా రెండిట్లో ఉన్న వాటిని కామన్స్ అంటాం, కామన్ ఫ్యాక్టర్స్. మరి ఈ కామన్ ఫ్యాక్టర్స్లో హైయెస్ట్ ఎవరు? 10 కదా పెద్దది, హైయెస్ట్ అంటే పెద్దది.
ఓకేనా, గ్రేటెస్ట్ అంటే పెద్దది అని అర్థం. సో ద ఆన్సర్ ఈస్ 10. ఓకేనా. సో ద గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్ లేదా హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, జీసీడీ అని కూడా పిలుస్తారు, గ్రేటెస్ట్ కామన్ డివైజర్. ఓకేనా, గసాబా అంటాం తెలుగులో. ఓకేనా. సో సింపుల్గా చేసేసుకున్నా. లేదు సార్ అనుకుంటే ఏం లేదన్నా, ఈ 20ని 30ని ఈ ఆప్షన్స్లో ఏ పెద్ద నెంబర్ డివైడ్ చేస్తుంది? 5 టేబుల్లో ఉంటాయి 20, 30. 5 4 జారు, 5 6 జారు. 8 టేబుల్లో 2 నెంబర్స్ రావు. 10 టేబుల్లో ఉంటాయి 10 2 జారు, 10 30 జారు, 10 3 జారు, 10 2 జారు 20, 10 3 జారు 30. 25 టేబుల్లో ఉంటాయి 2 నెంబర్స్ రావు. ఉన్నవి ఎవరు? 5 10. మరి ఈ రెండిట్లో పెద్దది ఎవరు? 10 కాబట్టి 10 మన ఆన్సర్. ఓకేనా. అలా కూడా మనం ఆన్సర్ని ఐడెంటిఫై చేసేవచ్చు. ఓకేనా, నోట్ ఇట్ డౌన్. ఎస్, 4th క్వశ్చన్ చూడండి. ఓకే, మరలా డెసిమల్స్లో ఎడిషన్ అనేటువంటి కాన్సెప్ట్ నుంచి వచ్చింది. డెసిమల్స్, దశాంశాలు. ఓకేనా. ద ఫాలోయింగ్ ఆన్ సింప్లిఫికేషన్ గివ్స్. ఇక్కడ ఎలా ఉంది? 6.082 ప్లస్ 60.82 ప్లస్ 608.2 మైనస్ 0.6082. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ 3 నెంబర్స్ మధ్యలో రిలేషన్ అనేది ప్లస్ ఉంది, లాస్ట్ 1 మైనస్ ఉంది. కాబట్టి మనం ఏం చేస్తాం? ముందు ఈ 3 నెంబర్స్ని యాడ్ చేసేసి దాని నుంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేసేద్దాం. ఓకేనా. అంటే ఫస్ట్ ఈ 3 సంఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఈ 3 దశాంశాలు ఏవైతే ఉన్నాయో వీటిని కలిపేసి దీన్ని మనం తీసివేసేద్దాం. ఓకేనా. ఫస్ట్ వీటిని యాడ్ చేసి దాన్ని సబ్ట్రాక్షన్ చేసేద్దాం. చూడండి, డెసిమల్స్లో మనకు కన్ఫ్యూజ్ చేయడానికి పాయింట్స్ అనేవి డిఫరెంట్గా ఇస్తాడు. సో ఆ పాయింట్స్ని మీరు అరేంజ్ చేసుకోవడం వస్తే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఈజీగా చేసేస్తారు. చూడండి, ఫస్ట్ వన్ ఎలా ఉంది? 6.082. సెకండ్ వన్ 60 పాయింట్ ఉంది కదా, ఒక పాయింట్ కింద పాయింట్ రావాలి, 60 ఇలా రావాలి, 60.82. నా లాస్ట్ వన్, థర్డ్ వన్ 608 ఉంది. ఇక్కడ డెసిమల్ పాయింట్ 806, 608.2. ఓకేనా. వీటిని యాడ్ చేసేద్దాం. సార్ ఇక్కడ ఏమీ లేదు కదా సార్ అంటే, ఈ ప్లేసెస్లో మీరు 0 తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. అర్థమైందా? వీటిని లైక్ డెసిమల్స్గా మార్చేసాం, సజాతి దశాంశాలుగా మార్చేసాం. వీటిని యాడ్ చేసేద్దాం. యాడ్ చేద్దామా? ఎస్, ఓన్లీ 2. 8 + 2 10, 1 క్యారీయింగ్, 1 పెరిగింది కదమ్మా ఇక్కడ. సో 8 + 2 10, 10 + 1 11. ఆ డెసిమల్ 11 కాబట్టి 1 ఇక్కడికి ఇచ్చేవచ్చు, నో ప్రాబ్లం. సో 8 + 6 14, 14 1 15. ఇక్కడ 1 క్యారీయింగ్, మళ్ళీ 6 + 1 7, దిస్ ఈజ్ 6, 675.102. ఈ 3 నెంబర్స్ కలిపేసుకుంటే అది వచ్చింది. దీని నుంచి ఏం సబ్ట్రాక్ట్ చేయాలి? 0.6082ని సబ్ట్రాక్షన్ చేయాలి. దీని నుంచి ఎవరిని తీసేయాలండి? 0.6082. సార్ 2 పైన ఏమీ లేదు కదా సార్, ఏం చేద్దామండి? ఏమీ లేనప్పుడు 0ని పెట్టేసుకుంటాం. ఓకేనా. ఏమీ లేనప్పుడు 0ని పెట్టేసుకుందాం. సార్ 0 నుంచి 2ని సబ్ట్రాక్ట్ చేయలేం కదా సార్, ఏం చేద్దాం? బారోయింగ్కి వెళ్దాం, పక్కన దగ్గర నుంచి అప్పు తెచ్చుకుందాం. సో ఇప్పుడు ఇది 10 చేద్దాం, ఇది 1 అనుకుందాం. 10 - 2 8. ఇక్కడ 1 నుంచి 8 సబ్ట్రాక్ట్ చేయలేం కదా సార్, బారోయింగ్కి వెళ్దాం. అయ్యో ఇతని దగ్గర ఏమీ లేదే, 0 ఉంది, మరలా బారోయింగ్. సో ఇక్కడ ఉన్న 1ని కాస్త తీసేసుకున్నాం, 0 చేసేద్దాం. ఇక్కడ 10 అవుతుంది, కానీ దీనికి 1 బారోయింగ్ ఇస్తున్నాం కదా, 1 అప్పు ఇద్దామన్నాం కదా. సో దాన్ని క్యారీ చేసేద్దాం. సో 11 - 8 3, 9 - 0 9. మరలా 0 నుంచి 6 సబ్ట్రాక్షన్ చేయలేం కదా, అగైన్ బారోయింగ్. సో దిస్ విల్ బీ 4 అండ్ దిస్ ఈజ్ 10. 10 - 6 4. ఇక్కడ డెసిమల్ పాయింట్ 4 - 0 4 అండ్ రిమైనింగ్ 7 and 6. చాలా ఈజీ క్వశ్చన్ అనమాట. సో మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా ఇస్తారు, డెసిమల్ పాయింట్స్ డిఫరెంట్గా ఇస్తారు. 674.4938. సో ఇది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో 4th వన్ ఆన్సర్ ఏమవుతుందమ్మా? బి. ఓకేనా. ఎస్, నోట్ చేసేసుకోండి. 5th క్వశ్చన్కి వెళ్దామా? ఎస్, ఇక్కడ చూడండి, 4 ఫండమెంటల్ ఆపరేషన్స్, 4 చతుర్విధ ప్రక్రియలు అంటారు. ఆ టాపిక్ నుంచి క్వశ్చన్ వచ్చింది. ద ప్రొడక్ట్ ఆఫ్ 999
అండ్ 9999 ఈజ్. సో మనకి ఏమంటున్నాడంటే 999ని 9999ని ఇంటూ చేయండి అని అంటున్నాడు. సో మీకు ఎలా వస్తే అలా చేసుకోండి. అదేందా జనరల్గా ఇంటూ చేస్తావా, చాయిస్ ఈజ్ యువర్స్. జనరల్గా ఇంటూ చేసేసుకో, తప్పు చేయకుండా చేసుకోండి. అదేందా లేదు సార్ నాకు నెంబర్స్కి ఉన్నటువంటి ప్రాపర్టీస్ తెలుసు సార్ అనుకుంటే ఒక ప్రాపర్టీని మనం యూజ్ చేసి చేయొచ్చు. ఏంటండి? సో ఈ 9999ని 999తో ఇంటూ చేస్తున్నాం కదా. సో ఈ 999 ఏం చేస్తానంటే 1000 నుండి 1గా తీసేస్తాను. అంటేనా 1000 నుంచి 1 సబ్ట్రాక్ట్ అయిపోతే ఎంత? 999. ఇప్పుడు ఇది ఎలా ఉన్నట్టండి? ఏ ఇంటూ బి మైనస్ సిలా ఉన్నట్టు. ఏ ఇంటూ బి మైనస్, ఇది ఏ అనుకోండి, ఇది బి మైనస్ సి అనుకోండి. సార్ నేను అటువైపు ఉన్నది తీసుకుంటాను సార్, మీ ఇష్టం. అంటే ఈ 9999ని 10,000 మైనస్ 1గా కూడా రాసుకోవచ్చు. అలా అయినా చేసుకోండి, మీ ఇష్టం అది. ఓకేనా? ఏ ఇంటూ బి మైనస్ సి, దీన్నే మనం డిస్ట్రిబ్యూషన్ లా, విభాగ న్యాయము అంటాము. ఏంటి సార్ ఏ ఇంటూ బి మైనస్ సి? ఏ ఇంటూ బి ఏబి, అంటే ఏ ఇంటూ బి చేయాలి, ఈ మధ్యలో మైనస్ వేద్దాం, ఏ ఇంటూ సి చేసేయాలి. ఇది మనకి డిస్ట్రిబ్యూషన్ లా అంటాము. అంటే ఈ 9999 ఇంటూ 1000, కాబట్టి ఏమవుతుంది? 9999 ప్రక్కన ఆ 3 zeros పెట్టేయడం, ఇంటూ చేయడం అంటే మైనస్ 1 తోటి నెంబర్ని ఇంటూ చేస్తే సేమ్ నెంబరే కదా వస్తుంది. ఆ మైనస్ అనేది నేను క్రిందని రాస్తున్నాను, ఇదిగోండి ఇలా. ఓకేనా? ఇలా చేసేస్తే అయిపోయింది ఆన్సరు. చాలా ఈజీ కదా. లుక్ ఎట్ దే. సార్ 0 నుంచి 9 సబ్ట్రాక్ట్ చేయాలి. ఇది 10, 9, 9, 8 ఇక్కడ వరకు క్యారీ చేసేవచ్చు మనం. సో 10 మైనస్ 9 1, 9 మైనస్ 9 0, 9 మైనస్ 9 0, 8 మైనస్ 9 సబ్ట్రాక్షన్ చేయలేము. 18 మైనస్ 9 9, ఇక్కడ మిగిలింది 8, 9, 9. ఓకేనా? 998 9001. సో 99,89,001 అనేసి మనకు ఆన్సర్ వచ్చింది నాన్న. సో సి ఈజ్ అవర్ ఆన్సర్. సార్ జనరల్గా ఇంటూ చేసుకుంటాను సార్, నేను చేసుకోండి, నో ప్రాబ్లం. ఓకేనా? సో మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా చేసుకోండి. ఓకే, నోట్ ఇట్ డౌన్. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ద సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 64 ఈజ్. ఇది కూడా ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ అనేటువంటి కాన్సెప్ట్ నుంచి వచ్చింది. ఓకేనా? సో 64కు ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ అన్నిటిని కూడా యాడ్ చేయాలి. సమ్ అంటే యాడ్ చేయాలి. ద సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 64. 64కు ఉన్న ఫ్యాక్టర్స్ అన్నింటినీ యాడ్ చేయండి అంటున్నాడు. ఓకేనా? సో 64 యొక్క కారణాంకాల మొత్తము, 64కు ఉన్నటువంటి అన్ని కారణాంకాల మొత్తము. సో మరి 64కు ఉండే ఫ్యాక్టర్స్ ఏంటి సార్? ఇదిగోండి 164 జార్ 64. 2 టేబుల్లో వస్తుందా? ఎస్, ఈవెన్ నెంబర్ కదా ఇది. 232 జార్ 64. 3 టేబుల్లో రాదు. 4 టేబుల్లో వస్తుందా? ఎస్, 416 జార్ 64. 5 టేబుల్లో రాదు. 6 టేబుల్లో రాదు. 7లో రాదు. 8 టేబుల్లో వస్తుంది. 8 జార్ 64. మరి దీనికి ఉండే ఫ్యాక్టర్స్ ఏమవుతాయి చూడండి. దీనికి ఉండే ఫ్యాక్టర్స్ ఎవరమ్మా? 1 2 4 8. 8 2 టైమ్స్ వచ్చింది కానీ 2 టైమ్స్ తీసుకోకూడదు, 1 టైమే. ఓకేనా? 16 32 64. ఓకే, ఇవన్నీ కూడా యాడ్ చేసేయాలి. 1 2 4 8 16 32 64. ఇవే కదా చేయమన్నాడు మనల్ని. సమ్ అంటే కలపండి అంటున్నాడు. యాడ్ చేసేద్దాం. చూడండి, 6 + 4 10, 8 + 2 10, 20, 24 26 27. ఇక్కడ 7, ఇక్కడ 2. 6 + 3 9, 9 + 1 10, 10 + 2 12. సో 127 అమ్మ ఆన్సరు. సో 127 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో మొత్తం మనకి క్వశ్చన్స్ అనేవి 20 ఉంటాయి. ఈ 20ని కూడా నేను 3 వీడియోస్గా మీకు ఇస్తాను, ఎందుకంటే టైం అనేది ఎక్కువ అవుతుంది. సో ఒక్కొక్క వీడియో 20 మినిట్స్ దాటిపోతుంది కాబట్టి సో నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన క్లాసెస్ కానీ మీకు నచ్చినట్లయితే ఒకసారి యాప్ ఉంటుంది. సో నాయుడు స్టడీ సర్కిల్ VZM అని. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితేనే, ఇందులో మనం ఎవరిని కూడా నొప్పించేది లేదు, ఒప్పించేది లేదు. ఓకేనా? మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితేనన్నా యాప్ ఉంటుంది, యాప్ డౌన్లోడ్ చేసుకోండి. కోర్స్ అక్కడ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.